ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము వాక్య ధ్యానం చేసుకుందామండి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 22, 23 వచనాలు నేను చదువుతున్నానండి. 22, 23. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలకు తలరాయి అయిను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఆమేన్. వాక్య ధ్యానము చేసుకుందామండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. అదే ముఖ్యమైన రాయి అయిపోయిందంటే, ఏదైతే ఇల్లు కట్టువారికి ఏదైతే వద్దనుకుంటున్నామో, ఏదైతే పనికిరాదనుకుంటున్నామో, ఏదైతే నిరుపయోగముగా భావించి ఉన్నామో, అదే ఏమైపోయిందంటండి, మూలరాయి. మూలరాయి మూలరాయి లేకపోతే ముఖ్యమైన రాయి చూడండి, పునాది కింద రాయి లేదనుకోండి, పైన అంత కట్టినా ఏమవుతుంది, పడిపోతారు. ఆ ముఖ్యమైన రాయి మొదట స్టార్టింగ్, ఆ రాయి లేకుండా ఎన్ని పేర్చు ఉపయోగం ఉండదు. మెయిన్ రాయి, దానికి మెయిన్ రాయి అయిందంటండి. ఏదైతే మనకు అవసరం లేదు అనుకుంటున్నామో, ఇదైతే దేవుడు అంటూ ఉన్నాడు కింద చూడండి, ఇది మన కన్నులకు ఆశ్చర్యము, యెహోవా వలన కలిగినది. ఇది యెహోవా వలన కలిగి, ఇది ఎందుకు ఆశ్చర్యము, మన కన్నులకు ఎందుకు ఆశ్చర్యము అంటే, ఇది దేవుని వలన కలిగినది. అంటే మనం అందరము ఏం తలుచుకుంటాం, మనుషులందరము మన జ్ఞానం ఎటువంటిది చూడండి, ఇది మనకు అవసరం లేదురా అనుకుంటాం అన్నమాట, ఇది మనకు పనికిరాడరా అనుకుంటాం అన్నమాట అండి. వారు మనం తెలివైన వాళ్ళం కదండి, ఎలాగ ఆలోచించినా అన్నీ కూడా చాలా చక్కగా ఆలోచన చేస్తాం. మన ఆలోచనలన్నీ కూడా తారుమారైపోతున్నాయి అన్నమాట అండి. చూడండి, అంటే దేవుని వలన కలిగినది ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఆశ్చర్యము. ఇంకను ఆ వాక్యములో ఇదే వాక్యం మీద ప్రభువారు గుర్తు చేస్తూ ఉపమానం కూడా చెప్పారు, సందర్భానుసారము కాబట్టి ఈ ఉపమానం మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త అనేక మార్లు తెలియపరిచినను, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉంటుందండి ఈ ఉపమానము 33లో నుంచి. వీడు చూడండి, ఎంతో జ్ఞానవంతులము, వీడు గ్యారంటీగా ఒక్కొక్కసారి అనుకుంటాం వీడు ఏదో సాధిస్తారా అనుకుంటాం, ఒక్కొక్కసారి నిరుపయోగముగా ఉంటూ ఉన్నది. ఈ ఆలోచనలన్నీ తారుమారు చేసేది మన కన్నులకు ఆశ్చర్యము. 33లో ఉంటుందన్నమాట అండి ఉపమానము. ఇంటి యజమానుడు ఒకడుండెను, అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తగిచ్చి దేశాంతరము పోయెను. చూసారా, ఇక్కడ ఆ వాక్యము మాట్లాడుతూ ఉన్నది, ద్రాక్ష తోట నాటించి చుట్టూ కంచె, అంటే ఏది కూడా ఆవులు కానీ గేదెలు కానీ శత్రువులు కానీ ఏదినో ఆ తోటలోకి రాకుండా పకడ్బందీగా ఆ కంచె వేశాడు. ఆ తోట బహుశా ఎదుటి తోట ఏమో అండి, సుందరంగా, అంత సుందరంగా, మరలా ఏ గడ్డి కూడా ఎక్కడా కూడా లేకుండా అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాడు. ఆ మొదలకి వాటర్ వెళ్ళడానికి సమస్తమును కాలువలు చక్కగా తవ్వించి అన్నీను కట్టించి ఇక చక్కగా శ్రేష్టముగా అవి ఫలములు
వస్తూ ఉన్న సమయంలో, ఆ కాలము వచ్చేటప్పటికి సమయంలో, ఆ దగ్గరకు వచ్చే సమయంలో ఆ ఓనర్ గారు ఏం చేశారంటే దేశాంతరము వెళ్ళవలసి వచ్చి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ దానిని వదిలేసి వెళ్ళిపోతాడా? వదలడు. కౌలుకి ఇస్తారు. ఏమండి? కౌలుకి ఇస్తారు. ఆ కౌలుకి అప్పగించాడు. ఇక్కడ చూడండి, అప్పగించాడు. దేవాతి దేవుడు మనకి తోటలో ఉండడానికి మనకు అనుమతి ఇచ్చాడు. ఆ తోటలో ఆ ఫలములు మనము తింటూ సంతోషిస్తూ ఉన్నాం. మరలా తింటూ సంతోషిస్తూ ఆ ఫలములు ఆనందిస్తూ ఉన్నాం. ఈ ఫలములు మరలా మనము అర్పణ ఎవరికి చెల్లిస్తూ ఉన్నాము? దేవునికే చెల్లిస్తూ ఉన్నాం అర్పణ. ఏమండి? దేవుడు మనకిచ్చాడు, మనం తింటున్నాం, సంతోషముగా ఉంటున్నాం. మరలా అర్పణ ఎవరికి ఇస్తూ ఉన్నాం? దేవునికే చెల్లిస్తూ ఉన్నాం. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది ధర్మమే. ఏమండి? ఇది మనము దేవుడు ఇచ్చాడు తోట, ఆ తోటలో తింటూ హాయిగా జీవిస్తూ ఉన్నాం. మళ్ళా అర్పణ దేవునికే ఇస్తూ ఉన్నాం. ఇది న్యాయమో ధర్మమో? ఏమండి? ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు ఈ గుత్తేదారుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ కౌలుదారికి అప్పచెప్పాడు. ఈ కౌలుదారులు తింటున్నారు, తాగుతూ ఉన్నారు. తింటూ తాగుతూ వానికి యజమానికి అప్పచెప్పాలా లేదా? ఆ లాభంలో ఆయనకు భాగం ఉందా లేదా? ఉంది. కానీ వీరేం చేస్తున్నారంటే అప్పచెప్పకుండా ఏం చేస్తున్నారంటే ఇది ఎలాగైనానో ఆక్రమించాలి, యజమానికి దక్కకూడదు అని ఆలోచిస్తున్నారు. చూసారా? దేవుడు తోట ఇచ్చాడు మనకి, ఆ తోటలో మంచి ఫలములు ఇచ్చాడు. ఏం చేస్తున్నారు? విశ్వాసఘాతకులు, విశ్వాసము లేని వారు ఏం చేస్తున్నారు? ఇది దేవుడికి చెందకుండా ఈ గుత్తేదారులు ఎలాగ ఆలోచన చేస్తున్నారో, ఇది దేవుడికి యజమానికి దక్కకూడదు, ఇది మాకే సొంతమైపోవాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. వారు ఆలోచనలు ఎరిగి కొంతమందిని పంపించాడంటండి. ఆ ఫలములు ఆశిస్తు కోసం పంపించాడంట యజమాని. వారిని చంపడం మొదలుపెట్టారంటండి. అంటే వారు చంపితే ఇంకా రారు, ఈ తోట ఆక్యుపై చేయొచ్చు అని. వారెవరనగా భక్తులు, ప్రవక్తలు, విశ్వాసులు ఏం చేస్తున్నారంట? జనం, దుష్ట జనం ఏం చేస్తున్నారంట? దేవునికే అప్పచెప్పాలి అని నీతి బోధ చేయడానికి వచ్చిన వారి కోసము ఈ విశ్వాసము లేని జనులు ఏం చేస్తున్నారంటే ఈ భక్తులను, విశ్వాసులను, ప్రవక్తలను చంపుతూ ఉన్నారు. చూసారా? దేవుడు ఇచ్చి ఉన్నాడు, దేవునికే చెల్లించాలి, ఇది న్యాయమో ధర్మమో అని చెప్పడానికి వచ్చిన వారిని ఈ దుష్ట జనాంగము మనుష్యులు వారిని బాధించి హతమారుస్తూ వస్తూ ఉన్నారు. ఇలాగే కదా కొనసాగుతూ ఉన్నది అని ఈ ఉపమానము చెబుతూ, అయితే దేశాంతరము పోయిన ఆయన ఆలోచన చేసి ఓనర్ గారు అబ్బాయే పంపితే, ఏమండి? ఓనర్ గారు అబ్బాయే ఉంటే ఆయనకు భయపడి చిస్తు ఇస్తారు అని ఆలోచన చేసి, భయపడి ఇస్తారని ఆలోచన చేసి వారి దగ్గరికి సర్వశక్తి గల దేవుని కుమారుడు, నిన్న చెప్పాం కదండి, నేను కని ఉన్నాను, నువ్వు నా కుమారుడువు అని చెప్పేసి నిన్న చెప్పుకున్నాం కదండి. చెప్పుకున్న విధముగానే అయితే వెళ్ళారంటండి. వెళ్ళినప్పుడు ప్రభువారు వెళ్ళినప్పుడు ఏం చేశారంట? ఆయనను చంపేశారు. ఆయన చంపేశారు. చూడండి, అనేక భక్తులను, ప్రవక్తలను చంపుతూ మరలా
ఈయనను కూడా చంపడము జరిగి ఉన్నది. అయితే దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమిటి చెప్తూ ఉన్నాడంటే కింద వచనాల్లో ఉంటుందండి. నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, మన కన్నులకు ఆశ్చర్యము. ఈ రోజున చంపుకుంటూ వచ్చి కుమారుడైన ప్రభువుని మీరు చంపడానికి చూస్తూ ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు, కొంతమంది ఇష్టము లేని వారు, విశ్వసించలేని వారు చంపాలని చూస్తున్న సందర్భములో ఆయన ఈ ఉపమానము చెప్పారనమాట అండి. ఈ ఉపమానము చెప్పారు. అలాగే దుష్ట జనాంగము, అలాగే దేవునికే అర్పించాలని చెప్పుతున్న దైవ సేవకులను, ప్రవక్తలను చంపుకుంటూ వచ్చారు. తన కుమారుడిని పంపించిన నన్ను కూడా చంపడానికి చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ జనమందరూ ఏమయ్యారు? విశ్వసించలేని వారు, అలాగే నిషేధించిన వారు, అంతే కదండి, ప్రభుని నమ్మని వారు, ఇటువంటి వారే కదా చంపడానికి చూస్తున్నవారు, విశ్వసించిన వారు. అలాగే వీరందరూ దుష్ట జనాంగము ఈ విధముగా చూస్తూ ఉన్నారు. ఆ రాయి ఈ రోజున వారికి చెప్తూ ఉన్నారు, మీరు ఏదైతే నిషేధిస్తూ ఉన్నారో, ఏదైతే కాదనుకుంటున్నారో ఆ రాయి ఈ రోజున మూలరాయిగా ఉంటుంది, అది ఆశ్చర్యం మీకు అని వారి గురించి చెప్పినప్పుడు వారందరూ కూడా నా గురించే చెప్తున్నారు, మన గురించే చెప్తూ ఉన్నారు అని చెప్పి వారందరూ కూడా అలాగే చంపడానికి చూశారు. కానీ అక్కడ అనేక మంది విశ్వాసులు ప్రవక్తను నమ్ముతూ ఉన్నారు కాబట్టి భయపడి అక్కడ నుంచి వైదొలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వచనం ఆధారముగా కొన్ని మాటలు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇప్పుడైతే మనమైతే మనుషుల చేత విసర్జింపబడిన వారము, ఇప్పుడైతే మనము ఆనాడు దేవుడిని విసర్జించి ఈ రోజున తలకు మూలరాయిగా ఎలాగున్నదో అలాగే ఈ రోజున మనము కూడా మనుషుల చేత విసర్జింపబడిన వారము. ఎందువలన? దేవుని నిమిత్తము. 1 పేతురు 2:16 నుంచి ఉంటుందన్నమాట అండి. నేను చదువుతూ ఉన్నానమ్మా. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ చూసారా, మనుషుల చేత ఇప్పుడు వరకైతే మనుషుల చేత విసర్జింపబడిన రాయులము అన్నమాట అండి. ఇప్పుడు వరకు మనం అందరము విసర్జింపబడిన వారము, నిషేధించిన వారము దేవుని నిమిత్తము. అయితే ఈ రోజున దేవుని సజీవమైన రాయి వద్దకు, ప్రభువుకు సజీవము రాయి వద్దకు మనం అందరము వచ్చాం. ఆ మూల రాయి అయిన సజీవమైన రాయి దగ్గరకు మనం అందరము వచ్చాం కాబట్టి మనం ఎలాగైపోయామండి? సజీవమైన రాళ్ళ వలె అయిపోయాం. ఆత్మ సంబంధమైన రాయి, సజీవమైన రాయి. చూడండి, చూచే వినే మాట్లాడే రాయి, సజీవమనే రాయి. దేవుడు ప్రతిష్ఠించిన కుమారుడు ద్వారా మనము కూడా ఆ సజీవమైన రాళ్ళ వలె అయిపోయాం. మనం కూడా ఇప్పటి వరకు నిషేధించిన రాయి, పనికి మాలిన వారమై ఉండగా ఇప్పటి నుంచి సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో చూడండి, కింద వచనాల్లో ఉంటుందండి. ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఏ విధముగా కట్టబడుతూ ఉన్నది? ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క ఇటక పేర్చుకుంటూ మందిరం అవుతుంది. అంతే కదండి, ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క ఇటక పేర్చుకుంటూ అయితే మందిరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన మందిరం ఉంది, ఎన్ని ఇటకలు ఉంటాయి చెప్పండి? ఇప్పుడు ఆ నంబర్స్ కౌంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 అంటే
ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరము అనగా ఏ విధముగా కట్టబడాలి? ఆ ఆత్మ సంబంధమైన మందిరము ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటక, ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి, ఒకటి మీద ఒకటి పేర్చుకుంటూ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నాం ఈ రోజు నుంచి. చూసారా? మరలా కింద వచనములో చూస్తూ ఉన్నాం, అమూల్యమునగు ఈ మూలరాతిని సియోన్లో స్థాపించుచున్నాను, విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వాసం ఉంచిన మనకు ఆయన అమూల్యమైన వాడు. ఎందుకంటే విశ్వసించిన వారికి ఆయన అమూల్యమైన వాడు అవుతాడు. అయితే విశ్వసింపని వారికి అయితే మూలకు తలరాయి అవుతాడు, అడ్డురాయి అడ్డుబండ అవుతాడు. చూసారా? విశ్వసింపని వారికి మూలరాయి, బండరాయి, అడ్డురాయి అవుతాడు. మనకైతే విశ్వసించిన వారికి ఏమవుతాడంటే అమూల్యమైన రాయి అవుతాడు. చూసారా ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో? ఈ రోజున కుమారుడైన ప్రభువుకి తోటలోకి వచ్చినప్పుడు ఆయనకు ఇవ్వవలసింది పోయి అన్యాక్రాంతముగా నిషేధించబడిన రాయి ఈ రోజున మనకి మూలరాయి అయి సంఘముగా కట్టబడి ఉన్నది. దాని జోలికి ఎవడునూ రాకూడదు, దాని జోలికి ఎవరునూ వెళ్ళకూడదు. ఇక్కడ చూడండి, ఒకప్పుడు ఇంకను కొన్ని వచనాలు చదువుతూ ఉన్నానండి. అయితే ఇప్పటి వరకు అయితే ఆ చీకటిలో నుండి మనం అందరము కూడా ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలుచుకున్నాడు. ఇప్పటి వరకు చూసారా? నిర్జీవమైన రాయి, పనికిమాలిన రాయి ఇప్పుడైతే సజీవమైన రాయిగా మలచబడి మరలా ఇంకను ఆ అమూల్యమైన మూలరాతికి సియోన్లో స్థాపించి ఆశ్రయించుచుండగా విశ్వసించిన మనకు ఏ విధముగా ఈ చీకటిలో ఉన్నాం, ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాం, ఇప్పటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన దేవునికి స్తోత్రములం ప్రజలమై ఉన్నాం. చూసారా? దేవునికి ప్రజలుగా ఉన్నాం, ఇప్పటి నుంచి ప్రజలుగా ఉన్నాం. ఇంకను ఒకప్పుడు ప్రజగా ఉండక, ఇంకోటి అండి, ఇప్పటి వరకు ప్రజగా ఉండక అంటే ఒక ప్రజగా ఉండక, ఒక దేవుడినే ఆచరించక ఎలా ఉన్నామంటే 4-5 భిన్నాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నీను ఒక్కొక్కరు విభిన్నముగా ఉన్నాం. ఒక ప్రజగా లేదు, అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది అనమాట అండి. సాకోపు సాకలుగా అయిపోయినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, ఒకప్పుడు ఎలాగున్నాం, ఇప్పుడైతే దేవుని ప్రజలమైతిమి. అప్పుడైతే ఎలాగున్నాం, ఇప్పుడైతే దేవుని ప్రజలమైతిమి. ఆ మందిరములో అలాగే సంఘముగా, ఏక ప్రజలముగా ఉన్నాం, ఏక మనస్సుగా ఉన్నాం. చూసారా ఎంత డిఫరెన్స్ ఉన్నదో? ఏ విధముగా ఇది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది ఎలా సాధ్యము అని మనం తలంచుకొనిచుండగా దేవాతి దేవుడు ఈ విధముగా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీ ముందుంచుతూ ఉన్నాను. కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులై ఉండక, ఇంకనూ చూడండి, కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులు అంటే, పరదేశం అంటే ఏంటండి? దేశము మనది కాదు, పరదేశం అంటే మనది కాదు. పరజనులు అంటే ఈ జనులు నా వారు కాదు, అంటే పరజనులు అంటే దేవుని ప్రజలు కాదు. దేవుని ప్రజలు కానప్పుడు అలాగే పరజనులుగా ఉన్నామన్నమాట అండి. పరజనులుగా ఉన్నాం. దేవుని ప్రజలైతే సొంత ప్రజలు, దేవుని ప్రజలు కాదంటే పరజనులు. మరి పరదేశులు మనమంతా పరదేశం. కానీ దేవుని పట్టణంలోకి వచ్చామనుకోండి, ఈ పరిశుద్ధ పట్టణంలోకి వచ్చామనుకోండి, పరదేశము కాదు, అయితే పరదేశము కాదు, ఇది స్వజనులు. ఇప్పటి వరకు పరదేశులు, మరలా ఎలా ఉన్నామంటండి, మరలా ఇక మీదట పరదేశులు అలాగే పరజనులు కాకుండా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారే
ఉంటరి. చూసారా, ఇప్పటి వరకు ఈ విధముగా ఉన్నారు. ఇప్పటి నుంచి సోజనులుగా ఉన్నారు అనమాట అండి. పరదేశులు కాదు, ఇప్పటి నుంచి సోజనులుగా ఉన్నారు. సోజనులుగా ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత చూసారా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటి వరకు. ఎందుకనగా సజీవమనే రాయి మనకి అండగా ఉంటూ ఉన్నాడు. అయితే చూడండి, మనమైతే కింద వచనాల్లో ఉంది అదే అధ్యాయము. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము ఏం కట్టబడుతూ ఉన్నామండి? మనం అందరం కట్టబడుతూ ఉన్నాం. మనం ఎవరు? క్రీస్తు ఏమో మూలరాయి ఉండగా పునాది ఎవరేశారు? అపోస్తులు, శిష్యులైన వారు, దేవుని పరిచర్య చేసిన వారు పునాది వేశారు. మనమైతే ఆ పునాది మీద మనము కట్టబడుతూ ఉన్నామన్నమాట అండి. మనమైతే ఆ పునాది మీద దేవుని సంఘముగా కట్టబడుతూ ఉన్నాం. ఇదే దేవుని సంఘంగా కట్టబడుతున్నాం. ఒక్కొక్కరు దేవాలయంలో ఒక్కొక్క పనిముట్టుగా అమర్చబడాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఇంకనో చూడండి, ఈ కొద్ది వచనాలు చదువుతూ ఉన్నాను. అపోస్తులు 4వ అధ్యాయం 11లో ఉంటుంది అనమాట అండి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. చూడండి, పేతురు యోహాను గారు ఒక కార్యము చేశారు. కుంటివాడిని స్వస్థపరిస్తే అది చాలా దేవాలయం దగ్గర బిచ్చం ఎత్తుకుంటూ ఉండగా బిచ్చము అతను వృత్తి బాగు చేసినప్పుడు, పేతురు యోహానులు గారు బాగు చేసినప్పుడు అక్కడ సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఆ సువార్తకు విశ్వసించి నమ్మిన వారి సంఖ్య ఎంత అంటండి? 5,000 మంది. 5,000 మంది. చూసారా, అంటే సువార్త ఎంత బలముగా వారు వాక్యాన్ని ప్రకటించారో ఒకసారి చిన్న ఉదాహరణ. 5,000 మంది వారు మారు మనస్సు పొంది దేవునిలో రక్షణ పొందుకున్నారంటే ఇది సామాన్యమైన విషయము కాదు. అయితే వారు చేసిన కార్యములు కూడా అంతే బలముగా ఉన్నవి. చిన్ననాటి నుంచి కుంటివాడు స్వస్థపడటము విస్మయము ఆశ్చర్యము కలిగి ఉన్నది. వారు అందరూ కూడా ఆ సువార్త విని ఇంచుమించుగా 5,000 మంది పురుషులు మారారు. పురుషులు అంటండి, చూడండి, చూసారా, స్త్రీలు కాదు, పురుషులే 5,000 మంది మారినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ సంఖ్య. అయితే ఇక్కడ పేతురు యోహాను నిలువబెట్టి ఆ కార్యము పరిసయ్యులు శాస్త్రులు ఆశ్చర్యపోయి వీరికి చదువు రాదు, పామరులు ఏ విధముగా కార్యము చేశారని నిలవబెట్టి అయితే ఎవరిని బట్టి చేశావు, ఏ బలం బట్టి చేశావు, ఏ నామం బట్టి ఈ కార్యము జరిగిందని అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట అండి పేతురు గారు. మీరు సిలువ వేయబట్టియు, చూసారా, మీరు సిలువ వేశారు కదా బట్టియు, చూసారా, అంటే మీరు నిషేధించారు, మీరు విశ్వసించలేదు. వారు సిలువ వేసిన వాళ్ళు విశ్వసించలేని వాళ్ళే కదండి, విశ్వసించలేదు. మరలా విసర్జించారు, విశ్వసించలేదు. మరలా ఆయనను చూడండి, మీరు సిలువ వేసి బట్టి మృతులలో నుండి దేవుడు లేపినట్టు క్రీస్తు నామం అనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు అని పేతురు గారు చెప్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తితో ఆయన చెప్తూ ఉన్నాడు, సాక్ష్యం చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మీరు ఎవరినైతే నిషేధించారో, ఎవరినైతే తోలనాడాలో ఆ సజీవమైన రాయి క్రీస్తు నామములోనే ఆయన స్వస్థపడ్డాడు అని చెప్తూ ఉన్నప్పుడు వారు అందరూ కలవరపాటు పొందారు. చూసారా, విశ్వసింపని వాళ్ళు, విసర్జించిన వాళ్ళు, వాళ్ళందరికీ కలవరపాటు వచ్చింది. ఇదేమి కార్యము, ఇదేమి అని చెప్పి కలవరపాటు పడి అయ్య బాబోయ్ ఈ సువార్తను ఎలాగైనా ఆపాలి అని వారిలో అనుకుంటున్నారంటండి. వారిలో అనుకుని భజ్జన ఇంకెప్పుడు అటువంటి పనులు చేయొద్దని వాళ్ళతో చెప్దామని ఆలోచన చేస్తున్నారు. చూసారా, వారు భయభ్రాంతులకయ్యి ఆ సువార్తను ఇంకెప్పుడు ఆ నామంలో మీరు ప్రకటన చెయ్యొద్దు అని వారికి చెప్పాలని యోచన చేస్తూ ఉన్నారు సువార్తను ఆపడానికి. ఆ సజీవమైన రాయిని చూచి
వారందరూ మిక్కిలి భయభ్రాంతులయ్యారు. మన కన్నులకు ఆశ్చర్యము, ఇది దేవుని వలన కలిగిన కార్యము. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఈ రోజున మనం అందరము అలాగే వ్యర్థముగా నిస్సహాయతతో ఉన్నవారమే ఆ సజీవమైన రాయిని ఆనుకొనుట ద్వారా మనమును సజీవుల లెక్కలు ఆత్మ సంబంధమైన ఇటకల వలె ఒక్కొక్క రాయి వలె మందిరముగా, ఆత్మీయ మందిరముగా కట్టబడి ఒక్కొక్కరము ఒక్కొక్క పరికరముగా అమర్చబడిపోవాలి. ఆ దేవాలయంలో అమర్చబడిపోవాలి, మహిమ తెచ్చుకోవాలి. చూసారా, ఒలివ మొక్క ఏమో చేస్తుందంట, చక్కగా ఆయిల్ ఇస్తుంది, దేవుని మహిమపరుస్తుందంట. దానికి ఆ ఘనత ఇచ్చాడు దేవుని స్తోత్రం. ఒక్కొక్కటి సుగంధము, ఎర్రజిల్లే గంధము, దేవుని పరిమళ వాసన, దానికి ఆ మహిమ దేవుణ్ణి స్తోత్రం చేయడానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఈ విధముగా అమర్చబడిపోవాలని. అలాగే దేవుని సంఘము నుంచి సమస్తమును ప్రవక్తలు కానీ, అలాగే శాస్త్రవేత్తలు కానీ, సైనికులు కానీ, దేశ నాయకులు కానీ, చదువులో ఉన్నతమైన అలాగే విద్యార్థులు కానీ అందరము కూడా ఎక్కడి నుంచి రావాలి? దేవుని సంఘము నుంచి. స్వజనులము మనము, పరదేశులముగా దేవుని పట్టణంలో నివాసము చేస్తూ ఉన్నాం. అలాగే విశ్వసింపని వారికి శ్రమ, విశ్వసింపని వారికి శ్రమ, తలకు వారికి రాయి అవుతుంది, అడ్డుబండ, అడ్డుగా ఉంటుంది. ప్రియ విశ్వాసులారా, ఎవరైనాను విశ్వసించి దేవునిలో అలాగే ఆయనకి రావాల్సిన ఘనత ఆయనకే చెల్లేటట్లుగా